హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కంద పులుసు పెడదామని కందగాటలో తెచ్చి ముక్కలు కోసిన వెరైటీగా ఉంటుంది ఇది వంట. వీడియో తీసి చూపిద్దామని ప్రపోజల్లో పెడతా, చూడండి. బాగుంటుంది వీడియో కూడా. దీన్ని ఉడకబెట్టే సిద్ధాంతం చెబుతున్నా, చూడండి. ఎప్పుడో వెనక మా అమ్మగారు ఉండింది. దీని లెక్క ప్రకారం వండుకోవాలి చక్కగా. వేస్తున్న ముక్కలు నీళ్ళు తాగిని కంద పులుసు ఏమో ఉంటుంది. కందగడ్డ దురద ఉంటుందని దానికి ఇరుగుడు అనమాట. ఈ జామాకులు వేస్తే దురద పోద్ది. ఈ జామాకు లేకుండా ఉడకబెట్టినడుకో తింటే నూరంతా దురద పెట్టిద్ది. అది జాగ్రత్తగా చూసుకోండి, చెప్పింది ఏనాడు చక్కగా చేసుకోండి. పులుసు మాత్రం ఎమ ఉంటుంది, ఏట మాసం పులుసు లాగా ఉంటుంది. ఎమ రేటు ఉంటుంది, మనకు అలవాటు లేక తినరు, కానీ అంత రేటు చాలా రేటు ఉంటుంది. దొరకదు. కందపిల్లకి ఇంట్లో ఉంటాం కూడా మంచిది అంటారు వెనకటోళ్ళు. కంద దుంపలు ఒలుస్తున్నాం. ఒలిసినాక ముక్కలు కోసి తాలింపులో చేసి చక్కగా నీట్గా చేసి చూపిస్తా. వీడియో మాత్రం మిస్ అవ్వకండి. నూనె 2 గంటలు వేసుకున్నామండి. ముందు మూగుడి పెట్టినా, ఉల్లిపాయ ముక్కలు వేసినాం, అల్లం పేస్ట్ 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు అల్లం పేస్ట్ వేసి తిప్పుకోవాలి. ఇట్ట వేగిందాక జీలకర్ర రిత్తులు 4, కరివేపాకు రెమ్మలు 2, సాల్ట్ 1 స్పూను, మంచిగా వేగిందాకా అట్టంతా ఎర్రంగా వేగాల. పచ్చివాసన పోయిందాక ఉల్లిపాయ గుజ్జను అల్లం పేస్ట్ పచ్చివాసన లేకుండా వేగనీయాల. నూనె ఎక్కువగా వనకపోతే తప్పగా ఉంటుంది. సరిపోను పోసుకోవాలి నూనె కూడా. అన్నమాట మీద వేసుకోవాలి ఎప్పుడైనా పులుసు పోసిందాక. చక్కగా మగ్గిందండి. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ముక్కలు కూడా కొద్దిగా వేగనిచ్చి అప్పుడు పులుసు పోసుకుందామండి. ఎలా పులుసు పెడతానా ఈ తేడా వీడియోలో ఏపుడు పెడతానండి. అది అచ్చం ఏట మాసం మాలనే ఉంటుంది. ఏపుడు ఉండేది, కానీ వీడియో మిస్ అవ్వకుండా చూస్తున్నాడు. వీడియోలు మాత్రం ఎప్పుడు ఏదో ఒక వంట చేస్తూనే ఉంటాం, వెరైటీ. చింతపండు పులుసు పోసుకున్నామండి. మంట కొద్దిగా పెంచుకుందాం. కారం 2 స్పూన్లు అండి. సాల్ట్ చూసి వేసుకుందాం. చిటికెడు ఉప్పు, లైట్ కొద్ది బెల్లం అండి. అది ఏదో పులుసు మాత్రం మహా ఇదిగా ఉంటుంది. ఇప్పుడే చూడటానికి మంచి లెక్కలో ఉంది. ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఇదివరకు మా పెరట్లో ఉండేవి అసలు బండిడయ్యి, ఎడ్ల బండిడం. మేము తీసుకెళ్ళి అమ్మేవాళ్ళం కొట్ల మీద. దగ్గర ఉడికిందండి. దింపుకొని గిన్నెలో తోడుకున్నాం. గిన్నెలో తోడుకున్నామండి. ఇక కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి, మేమైతే లేదు.